అరవింద్కి అయితే కథలు చెప్తానండి, బైబిల్ కథలు, మోరల్ స్టోరీస్ లాంటివి. వాడు కూడా బాగానే ఇంట్రెస్ట్గానే వింటున్నాడు. నేను అడిగిన దానికి రెస్పాండ్ అవుతున్నాడు, రియాక్ట్ అవుతాడు. నేను ఏ క్వశ్చన్ అడిగిన ఆన్సర్ అయితే బాగానే చెప్తున్నాడు. వాడికి అర్థమైన పద్ధతులు వాడు చదువుతున్నప్పుడు కానీ, ఆడుతున్నప్పుడు, తింటున్నప్పుడు క్వశ్చన్స్ అయితే అడుగుతాను, బాగానే ఆన్సర్స్ చెప్తున్నాడు. నాకు అనిపించింది చిన్న చిన్న కథలు, బైబిల్ కథలు లాంటివి, మోరల్ స్టోరీ లాంటివి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, కొన్నైనా చెప్దాము, ఎవరికైనా ఉపయోగపడతాయేమో చూద్దాం అనిపించింది. అందుకని నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక నుంచి బైబిల్ స్టోరీలు, మోరల్ స్టోరీలు చెప్పాలనుకుంటున్నానండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఏదైనా ఇబ్బందిగా ఉంది, బాగోలేదంటే దయచేసి కామెంట్ అయితే పెట్టండి. ఏదో ఒకటి, చూసినా చూడకపోయినా, చూస్తే మాత్రం సరే బాగుంది, లేకపోతే బాగాలేదు, ఇంకా వద్దు, ఏదో ఒకటి కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్లో కదా, ఇంకా అంటే స్టార్ట్ చేస్తున్నాం కదా చెప్పడం, కొంచెం సపోర్ట్ అయినా ఉంటే బాగుంటుంది. అలాగే సపోర్ట్ లేకపోయినా చేయకూడదని కాదు, నేనైతే పెడతాను వీడియోస్. నాకు ఎలా చెప్పడం వచ్చో పిల్లలకి, ఆ విధంగానే నేను చెప్తాను. మా బావకి అయితే ఎలా చెప్తున్నానో అలాగే చెప్దాం అనుకుంటున్నాను. చక్కగా వాళ్ళకి, చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్లు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.